హలో అండి. నా పేరు డాక్టర్ సుమ. కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. పీసీఓడి సమస్య చాలా కామన్‌గా చూస్తున్నాము. 10 మందిలో ఇద్దరికి పీసీఓడి సమస్య ఉంటుంది. అండ్ పీసీఓడి వల్ల ఓవ్యులేషన్ అనేది కరెక్ట్‌గా జరగకపోవడం అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం కూడా కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, పీసీఓడి సమస్య అసలు పీసీఓడి అంటే ఏంటి? అండ్ ఇది ఎందుకొస్తది? అండ్ దీన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, కామన్ టర్మ్స్‌లో అండాశయంలో నీటి బుడగలు అని అంటామండి. నార్మల్‌గా ఆడవాళ్ళకి ఒక్కొక్క అండాశయంలో కొన్ని ఫాలికల్స్ ఎవ్రీ మంత్ కనిపిస్తాయి. ఆ ఫాలికల్స్‌లో ఒకటి పెరిగి అది రప్చర్ అయినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతది. ఇది కరెక్ట్‌గా జరగాలి అంటే బాడీలో అన్ని హార్మోన్స్ కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్ ప్రపోర్షన్‌లో ఉండాలి. బట్ కొంతమందిలో కొన్ని జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొన్ని హార్మోనల్ ఇంబాలెన్సెస్ క్రియేట్ అవుతాయి. అండ్ దీనివల్ల పీసీఓడి ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, మామూలుగా ఒక్కొక్క అండాశయంలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో 15, 20 ఫాలికల్స్ వరకు కనిపించాలండి. అంతకన్నా ఎక్కువ ఫాలికల్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో. అండ్ ఏ ఒక్క ఫాలికల్ కరెక్ట్ టైంకి సెలెక్ట్ అయ్యి ఓవ్యులేషన్ అనేది కరెక్ట్‌గా జరగదు. అండ్ అదే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల వాళ్ళకి మేల్ హార్మోన్ అనేది ఎక్కువుండి, దానికి సంబంధించిన సింప్టమ్స్ అనేవి కనిపిస్తాయి. మొటియాలు రావడం కానీ, అప్పర్ లిప్ మీద హెయిర్ రావడం గానీ, చెస్ట్ మీద అన్‌వాంటెడ్ హెయిర్ ఉండడం కానీ, వాయిస్ కొంచెం చేంజ్ రావడం కానీ, సో ఇవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో, స్కాన్‌లో నీటి బుడగలు కనిపించడం, ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడం అండ్ ఈ ఆండ్రోజెన్ ఎక్సెస్ ఫీచర్స్ ఈ మూడిట్లో కనీసం 2 ఉన్న పీసీఓడి అని మనం డయాగ్నోస్ చేస్తాము. సో, పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మెయిన్‌గా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం జరగదు కాబట్టి, వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గుతాయి. కొంతమందికి డిలేడ్ ఓవ్యులేషన్ జరగచ్చు. ఆ టైంలో హస్బెండ్, వైఫ్ కలిస్తే నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావచ్చు. అలా అని పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ట్రీట్మెంట్ లేకుండా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. కొంతమందికి డిలేడ్ ఓవ్యులేషన్ ఆ టైంలో కలిస్తే సహజంగా కూడా రావచ్చు. కానీ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళతో పోలిస్తే డెఫినెట్‌లీ ఛాన్సెస్ తక్కువుంటాయి. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి హార్మోనల్ ఇంబాలెన్స్ కరెక్ట్ అయ్యి నేచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చండి. ఇది కాకుండా సింపుల్ మెడికేషన్స్‌తో కూడా ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని అంటాము. ఎగ్ పెరిగి విడుదలవ్వడానికి ట్రీట్మెంట్ ఇచ్చి, ఏ టైంలో హస్బెండ్, వైఫ్ కలవాలో చెప్తే వాళ్ళు నేచురల్‌గా కూడా ట్రై చేసి ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి పీసీఓడీ సివియర్‌గా ఉండి హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉండి మెడిసిన్స్‌కి రెస్పాండ్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి లాప్రోస్కోపీ చేయొచ్చు. సో, లాప్రోస్కోపీ ద్వారా ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ ఉంటది. అలా చేసిన తర్వాత టాబ్లెట్స్, ఇంజెక్షన్స్‌కి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ అండి. మనకి వేరే అన్నీ ట్రై చేసి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. చాలా తక్కువ మందికి ఐవీఎఫ్ అవసరం పడతదండి. పీసీఓడీ ఉన్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింపుల్ మెడికేషన్స్‌తోని, సింపుల్ ట్రీట్మెంట్స్‌తోని ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. సో, పీసీఓడీ ఉంటే మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చాలామంది యంగ్ పేషెంట్స్‌ని చూస్తూ ఉంటాను. ఇంకా పెళ్లి గూడా అయ్యుండదు. పేరెంట్స్ తీసుకొనొస్తారు. వీళ్ళకి పీసీఓడీ ఉంది. పీరియడే రావట్లేదు. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతది కదా! అని. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్‌తోనే మీరు మీ పీసీఓడీని కంట్రోల్‌లో ఉంచగలరు. అండ్ మేజర్ ట్రీట్మెంట్స్ తోటి మీకసలు అవసరమే రాదు. థాంక్ యూ.